భావి భారత పౌరులైన విద్యార్థులే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తారని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దావులూరి శ్రీనివాసరావు అన్నారు. దేశాన్ని ఉద్ధరించే సత్తా విద్యార్థులకు ఉంటే వారిని ఆ స్థాయికి ఎదిగేలా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యాన గత నెల రోజులుగా జరుగుతున్న పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ పరీక్షల ఉచిత శిక్షణా శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా గవర్నర్పేటలోని హోటల్ ప్యారడైజ్లో జరిగిన ముగింపు సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని కొఠారీ కమిషన్ వ్యాఖ్యానించిందని అన్నారు. 6 గంటల పాటు పిల్లలు తరగతి గదుల్లోనే ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు ఒక్కడే వారిని ప్రభావితం చేయలేడని ఆయన పేర్కొన్నారు. చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు, తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఏ విధంగానైనా మలుచుకోగలిగిన స్థితిలో ఉన్న పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపైన తల్లిదండ్రులపైన కూడా ఉందని అన్నారు. మన పిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఈ దేశానికి ఉత్తమ పౌరులుగా మన పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి అనే దాని మీద టీచర్కి 25% లేదా టీచర్కి 50% ఉంటే రిమైనింగ్ 50% మన పేరెంట్స్ చేతుల్లో ఉంది. అయితే పేరెంట్స్ టీచర్సే కాకుండా సమాజం కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పిల్లలు మీరు టీనేజ్ లో ఉన్నారు, ఈ సమాజంలో మీరు ఎలా మెలగాలి అనే దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ మీలో ఉండాలి. ఇప్పుడు మీ విద్యార్థులంతా కూడా ఎలాంటి వాడు అంటే నేను చూస్తున్నాను, డైలీ మీ క్లాసెస్కి వస్తున్నాను, మీరంతా ఎలా ఉండాలంటే ఏది నేర్పితే నేర్చుకోవడానికి ఒక మైనం ముద్ద లాంటి వాడు మీరు. దాంతో క్యాండిల్ కావాలంటే క్యాండిల్ తయారు చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఒక చిన్న బొమ్మలాంటి తయారు చేయొచ్చు. దానికి అరగబెట్టి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఏబీవీపీ నగరశాఖ అధ్యక్షుడు సాయిరాం ఈ సభకు అధ్యక్షత వహించారు. హేమా ఇండస్ట్రీస్ అధినేత కెవి చంద్రమోహన్, ఏబీవీపీ రాష్ట ఉపాధ్యక్షుడు బీవీ రామ్ తదితరులు ఈ సభలో మాట్లాడారు.